హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే జొన్నలతో ఒక స్నాక్ ఐటమ్ అయితే చేసి చూపిస్తానండి. ఇది మన ఇంట్లో ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే వాళ్ళకి ఇలా వేడిగా స్నాక్ చేసి పెట్టినా కూడా వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. అది కాకుండా మన ఇంట్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ స్నాక్ అయితే బాగా యూజ్ అవుతుందండి. టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళి వీడియో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా అయితే ఒక బౌల్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ కప్పున్నర క్వాంటిటీ జొన్నలు తీసుకుంటున్నాను. చూసారా, చిన్న కప్పు. మీకు మామూలు గ్రామ్స్లో చెప్పాలంటే మొత్తం అంతా కూడా తీసుకుంటే ఒక 150 గ్రామ్స్ వరకు ఉంటాయి. సో ముందుగా ఇలా వాష్ చేసేసుకొని ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని నేను ఈ జొన్నల్ని యాడ్ చేశాను. అలాగే ఒక గుప్పెడు పల్లీలు అనమాట, పల్లీలు కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని మనకి జొన్నలు మనకి కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పడతాయి కాబట్టి ఒక 10 విజిల్స్ వచ్చే వరకు కూడా విజిల్ పెట్టేసుకోండి. చూసారా ఎలా మెత్తగా ఉడికాయి. ఇలా మనం పట్టుకుంటే మనకి చక్కగా ఈ చేతికి ఇలా నలగాలన్నమాట, అప్పుడు బాగుంటుంది. సో ఇలా జొన్నల్లో మీరు పల్లీలు కూడా వేసుకొని పచ్చి పల్లీలు కుక్ చేసుకొని చేసుకోవటం వల్ల మనకి స్నాక్ అనేది ఇంకా బాగుంటుంది. పిల్లలు కూడా ఇంకొంచెం ఇంట్రెస్ట్గా తింటారనమాట. సో చూడండి, ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, అలాగే శనగపప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి మనకి తాలింపు అనేది మంచిగా కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే మనం సన్నగా చాప్ చేసుకున్నటువంటి కరివేపాకు ఆకులతో కాకుండా ఇలా మనం సన్నగా కట్ చేసి వేసుకున్నాం అనుకోండి, పిల్లలు కూడా పక్కకు తీయకుండా తినేస్తారన్నమాట. దీనిలో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను. అలాగే మనం స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కన్నా ఇలా మన స్లైసెస్గా కట్ చేసుకుంటే తినేటప్పుడు బాగుంటుందండి. సో దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవటం వల్ల మనకి ఉల్లిపాయ అనేది త్వరగా కుక్ అవుతుంది కాబట్టి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై అవ్వనివ్వాలి. ఎక్కువ మనకి రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. దీనిలోనే ఒక క్యారెట్ నేను ఇలా తురుముకున్నాను. కొంచెం పిల్లలకి కలర్ఫుల్గా కూడా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా. సో అందుకని మీరు ఏ వెజిటేబుల్ కావాలి, మీరు ఎవరైతే ఏది ఇష్టంగా తినాలనుకుంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ మీ చాయిస్ అండి. సో చూసారా, ఈ క్యారెట్ కూడా యాడ్ చేసేసి, క్యారెట్ కూడా మనకి ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. జస్ట్ ఒకసారి అట్లా తిప్పేసుకొని మనం ముందుగా ఈ విజిల్ పెట్టుకున్నటువంటి ఈ జొన్నలు ఉన్నాయి చూసారా, ఈ జొన్నలు కూడా యాడ్ చేసేసుకోవాలి. మొత్తం ఈ ఉల్లిపాయ ఈ మిక్చర్లో మొత్తం అంతా యాడ్ చేసేసుకొని ఒకసారి తిప్పేసుకొని కొంచెం మనకి లైట్గా ఒక 2 to 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. పిల్లలకి ఇలా మీరు వాళ్ళు డైరెక్ట్గా మిల్లెట్స్ లాంటివి తినరు కాబట్టి ఇలా వాళ్ళకి వెరైటీగా చేసి పెడుతూ ఉంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇంకా ఫైనల్గా నేను ఒక చెక్క నిమ్మరసం అనేది పిండేసుకున్నానండి. పిండేసుకొని మొత్తం అంతా ఈ నిమ్మరసం మొత్తం అంతా పట్టేలాగా ఒకసారి కలిపేసుకోండి. టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడన్నా మనకి ఈ పొట్ట బాగాలేదు, కొంచెం పొట్ట అప్సెట్గా ఉంది అన్నప్పుడు ఇలా మనం ఒకసారి చేసుకొని తిన్నాం అనుకోండి, చాలా లైట్గా ఫుడ్ తీసుకున్న మనకి ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంది. అలాగే వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. మనకి జొన్నలు ప్రతి సూపర్ మార్కెట్స్లో అనేది అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఒకసారి తెచ్చుకొని మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇలాంటి వెరైటీ రెసిపీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.